అందరికీ నమస్కారం. వారాహి అమ్మవారికి ఆ పేరెలా వచ్చింది? ఈ వారాహి దీక్షను ఎందుకు చేస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారు ఎవరు అంటే, హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ 7 సప్తమాతృకలో ఒకరు అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరీదేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాలలో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వరాహం ముఖంతో 8 చేతులతో పాసం, నాగలి, శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి అమ్మవారును వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు. వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి. మైలాపూర్, వారణాసి, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. ఏ మాసంలో ఈ దీక్షను చేస్తారు అంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠ మాసం చివర్లో చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు. అయితే కొందరు 11 రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు. ఈ దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. నేలపైనే నిద్రిస్తారు. కాళ్లకు పాదరక్షలు లేకుండా నడవాలి. ఉదయం సాయంత్రం పూజలు చేయాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి. వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు, వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి, చెడు దిష్టి అంతా తొలగిపోతుంది. ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.